నాకు జన్మనిచ్చావు. ఎప్పటిదాకా నాకు తల రాతే రాసావు. ఇంకా ఎన్నాళ్ళు నేను ఈ అవమానాలు భరిస్తూనే ఉండాలి? ఎందుకలా మౌనంగా ఉన్నావు? నా ప్రశ్నలకు జవాబు చెప్పడం నీ వల్ల కూడా కాదా? భాను ఏజేల పెళ్లి ఒక్క జ్యూస్ వల్ల అవుతుంది. ఇదే ఇప్పుడు వాళ్ళ కథని మలుపు తిప్పబోతుంది. కన్యాకుమారి ఆంటీని నమ్ముకుంటే భాను ఎప్పటికీ కన్యగానే ఉంటుంది. కుమారి భానుగానే మిగిలిపోతుంది. ఏజేని చేసుకుంటేనే ఏడుస్తూ బతుకుతుంది. ఏజే ఏడవలేడు, ఈ కాపురం ఏడవలేడు. ఇద్దరు రోజు కొట్టుకొని చావాలి. అంటే ఈ పెళ్లి జరగాలి. ఈ పెళ్లి జరగాలంటే భానుని రప్పించాలి. రప్పించాలంటే అంజలి ఈ జ్యూస్ తాగాలి. అమ్మా అక్క ఇక్కడ ఉండకుండా ఎక్కడికి వెళ్ళారు? మేడం థ్యాంక్స్. ఇందాక నుంచి దాహంగా ఉంది. ఓకే మేడం. వీడియో కాలా? నాకెవరు చేస్తారు? అంజలి అంజలి ఎవరు నువ్వు? మా చెల్లి ఎక్కడుంది? నువ్వెందుకు అక్కడున్నావు? ఎవడ్రా నువ్వు? అన్నిటికీ జవాబు చెప్తాను, కానీ నువ్వక్కడుంటే కుదరదు. వెంటనే పెళ్లి జరిగే ప్లేస్కి రావాలి. ఎందుకు? ఏమైంది? నేను అక్కడెందుకు? ముందు నా చెల్లికి ఏమైందో చెప్పు. మత్తులో ఉంది. నువ్వు వెంటనే రాకపోతే ఇంకెప్పటికీ కళ్ళు తెరవదు. వద్దు, నా చెల్లెల్ని ఏం చేయొద్దు. వస్తాను. నీ చెల్లి ప్రాణాలతో ఉండాలంటే నువ్వు వెంటనే బయలుదేరాలి. ఇక్కడే ఉంది మేడం, ఇప్పుడే కనబడింది. ఇంకా కనపడకూడదు, ఇక్కడికి రాకూడదు. ఓకే మేడం. ఈ పెళ్లి పూర్తయ్యేదాకా ఆ భాను ఏమైందో, ఎక్కడుందో, ఎలా ఉందో ఎవ్వరికీ తెలియకూడదు. ఓకే మేడం, మీరు చెప్పినట్లే చేస్తాను. వస్తాను, ఇప్పుడే వస్తాను. ఓకే మేడం, మేము చూసుకుంటాం. ఆ అమ్మాయి ఎటు వెళ్ళిందిరా? రండిరా. భాను, నువ్విక్కడికి రావడం నీ వల్ల కాదు.
రే బండెక్కించండి రా. ఎవరా మీరు? మీ బ్రదర్స్ మీ సిస్టర్. రాఖీ కట్టించుకొని భద్రంగా వదిలిపెడతాం. నేను అర్జెంటుగా వెళ్ళాలిరా. విడిచిపెట్టండి రా, వదలండి రా. వీడు మాటలతో వినేలా లేడురా. ఉంది. నీ వెంట ఎందుకు పడ్డారు? తెలీదు. ఎవరినన్నా లేపడుగుదామా? వీళ్ళు ఇప్పుడప్పుడే లేవరు గాని మీరెక్కడికి వెళ్ళాలి? పెళ్లికి. ఎవరు పెళ్లికి? హిట్లర్ పెళ్లికి. హ? ఈచే రెస్టారెంట్ ఓనర్ పెళ్లికి. అవునా? నేను అక్కడికే వెళ్తున్నాను. రండి, డ్రాప్ చేస్తాను. పదండి. టెన్షన్ లో ఒకటి మర్చిపోయాను. వెహికల్లో ఉందా? కాదు, నా దగ్గరే ఉంది. ఏంటది? థ్యాంక్స్. సమయానికి సాటి మనిషిలా వచ్చి నన్ను సేవ్ చేశారు. పర్వాలేదు, కూర్చోండి. కొంచెం తొందరగా పోనివ్వండి. అలాగే. ఏంటి ఎతుకుతున్నా? పేదరికాన్ని ఎతుకుతున్నావా? అది ఈ ఇంట్లో కనపడదు. ఇప్పుడు నీలో కూడా కనపట్లేదు. ఏంటి? గిల్ట్ నగలేసుకొని బాగానే తయారయ్యావు. బా గట్టిగా అనకయ్యా, పరువు పోతుంది. బోడి ఆడంబరాలు మనకెందుకులే కన్యాకుమారి. ఏహే, ఆ సంగతి పక్కన పెట్టండి. మీ పెద్ద కూతురి వెళ్ళిపోయిందనుకుంటే ఇప్పుడు నాకు అంజలి కూడా కనపడడం లేదు. ఇద్దరు కలిసి ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. ఇద్దరు కలిసి ఎక్కడికో వెళుతున్నట్టు నీతో చెప్పారా? మీ పెద్ద కూతురు సంగతి ఎవరికి తెలియదు. అది నా కూతుర్ని కూడా చెడగొట్టడానికి పుట్టింది. ఎందుకు ఎప్పుడు నీ కూతురు నా కూతురు అంటూ వేరు చేసి మాట్లాడతావు? ఎప్పుడు చూసినా బానుని అపార్థం చేసుకుంటూనే ఉంటావు. సచ్చేదాకా దాన్ని అర్థం చేసుకోలేవా? దాన్ని అర్థం చేసుకోవడం కాదు, ముందు దీన్ని అర్థం చేసుకోండి. ఇద్దరు కనిపించట్లేదంటే ఏంటి అర్థం? అది అంజలిని కూడా తీసుకెళ్లిపోయినట్టే కదా. ఇద్దరు బిడ్డల తల్లివి. నువ్వు రెడీ అవడానికి ఎంత టైం పట్టింది? వయసులో ఉన్న ఆడపిల్లలు పెళ్ళంటే ఎవరైనా బాగానే తయారవుతారు. లోపలెక్కడో ఉండుంటారు. వెళ్ళి చూడు, ఏ రూమ్లోనూ ఉండుంటారు. చిచి, ఏంటి కంగారుగా ఉన్నావు? అబ్బే ఏం లేదండి. కంగారే ఉంది, కంగారేం లేదు. ఆ మాట కూడా కంగారుగానే చెప్తున్నావు. అయ్యో అదేం లేదండి. సరే, భాను అంజలి ఎక్కడా కనిపించట్లేదు. వాళ్ళిద్దరూ రెడీ అవుతున్నారా? అవునవును, రెడీ అవుతున్నారు.
మీరు భలే కనుక్కున్నారు. భాను రెడీ అయ్యాక నా దగ్గరికి రమ్మను. ఆ, నా హారం భాను మెళ్ళో వేయాలనుకుంటున్నాను. హారం కాదు, అంతా బాగుంటే దాని మెడలో ఏకంగా తాళి పడుతుంది. కానీ ఏది వస్తుందా రాదా? ఆ పత్రి ఏం చేయబోతున్నాడు? ఏమీ అర్థం కావడం లేదు. మధ్యలో ఈ అంచెలు ఎక్కడుందో? అమ్మో, ముందు దాన్ని వెతకాలి. అమ్మో, దిగండి. స్పీడు స్పీడు అంటూ చాలా తొందర పెట్టి ఇప్పుడు తాపిగా కూర్చుంటారేంటి? ఓ గాడ్, దారిలో ఎక్కడైనా పడిపోయిందా? ఏంటి అమ్మాయి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా పరిగెడుతుంది? అంతా మిస్టీరియస్గా ఉంది. హలో, వచ్చావా? ఇక్కడే ఉన్నాను. మా అంజలి ఎక్కడుంది? నా పక్కనుంది. నువ్వెక్కడున్నావు? నువ్వు కనిపించేంత దూరంలోనే ఉన్నాను. నీ చెల్లెలి వస్తువులే నీకు దారి చూపిస్తాయి. వచ్చావా? రే, ఇదంతా ఏంట్రా? ఈ బ్లడ్ మరకలు ఎక్కడివిరా? ఏం చేసావురా నా చెల్లిని? అవి నీ చెల్లెలి బ్లడ్ మరకలే. జస్ట్ చేతి మీద చాకుతో చిన్న ఘాటు పెట్టాను. నేను చెప్పింది చేయకపోతే అదే ఘాటు పీక మీద పెడతాను. పాపం రా, అన్యాయం రా. నా చెల్లెలు నీకేం అన్యాయం చేసిందిరా? వదిలేరా, దాన్ని వదిలేరా. తప్పకుండా వదిలేస్తా. ఎప్పుడు? కానీ ఇప్పుడు కాదు. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే చేస్తాను. ఏం చెప్పినా చేస్తాను. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నా చెల్లెల్ని ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నానురా. కానీ దానికి ఏదైనా అయితే నేను బ్రతకలేను. కావాలంటే నన్ను చంపే, నా ప్రాణం తీసుకో. నీ ప్రాణంతో నాకు పని లేదు. అయితే ఏం చేయాలో చెప్పు. పెళ్లి చేసుకోవాలి. నన్ను కాదు, ఏజేని. ఎవరు? నువ్వే. రేయ్, రే, ఏం మాట్లాడుతున్నావురా? కోమలికి బదులుగా నువ్వు పెళ్లి పీటల మీద కూర్చుని తాళి కట్టించుకోవాలి. నా ప్రాణం పోయినా పని చేయను. నీ ప్రాణానికి ప్రాణమైన నీ చెల్లెలి ప్రాణం పోయినా పర్లేదా?
చంపేస్తాను. నా చెల్లెలకి ఏదైనా అయితే మాత్రం నిన్ను ఎక్కడున్నా వదలను. నీ చెల్లెలు చచ్చిపోయాక నువ్వు నన్ను చంపి ఏం లాభం? నీ చెల్లి తిరిగి వస్తుందా? చంపేస్తాను దాన్ని, ఇప్పుడే చంపేస్తా. వద్దు వద్దు వద్దు, నా చెల్లెల్ని ఏం చెయ్యొద్దు. నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, మమ్మల్ని వదిలే. నీ ముందున్నవి రెండు ఆప్షన్స్. ఒకటి, ఏజే పక్కన కూర్చొని తాళి కట్టించుకోవడం. 2, పీక తెగిన నీ చెల్లెలి డెడ్ బాడీని కలెక్ట్ చేసుకోవడం. అంత మాట అనుకు, ఇంక ఏం చెప్పినా చేస్తాను. కానీ ఆ మనిషిని పెళ్లి చేసుకోవడం మాత్రం నా వల్ల కాదురా. సరే అయితే, నీ చెల్లెలు నా దేవుడు కూడా కాపాడలేడు. రే, హలో హలో, రే ప్లీజ్ రా, ఫోన్ లిఫ్ట్ చేయరా, లిఫ్ట్ చేయరా. హలో అంజలి, హలో. రే మాట్లాడరా. చెప్పు. అంజలి, అంజలి నేను చేయలేదు కదా. చంపేయమంటావా? వద్దు వద్దు ప్లీజ్, వద్దు, దాన్నేం చెయ్యొద్దు. అయితే ఏజేతో తాళి కట్టించుకుంటావా? నీలాంటి స్వార్థం ఈ కుటుంబానికి పనికిరాదు. నీ కుటుంబం గురించి పట్టించుకుందానివి, నా కుటుంబం గురించి ఏం పట్టించుకుంటావు? నేను చేసుకుంటానన్నా, ఏజే నన్ను పెళ్లి చేసుకోడు. నేనంటే ఇష్టం లేదు. అదంతా నేను చూసుకుంటాను. నువ్వు చేసుకుంటావా లేదా అది మాత్రమే చెప్పు. ఇంకా వేరే దారి లేదా? లేదో. తొందరగా చెప్పు, అవతల ముహూర్తం టైం అవుతుంది. పోనీ చంపి పారేస్తా నీ చెల్లిని. వద్దు 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 వద్దు, దాన్నేం చెయ్యొద్దు. ముందు నా చెల్లెల్ని వదిలిపెట్టు, ఆ తర్వాత నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఎవరికి ఏం చెప్తున్నావు? నీ గురించి నాకు బాగా తెలుసు. నీ చెల్లెల్ని వదిలిపెట్టాక నువ్వు నా మాట ఎందుకంటావు? ఎవడ్రా నువ్వు? నేను ఏజీని పెళ్లి చేసుకోవడం ఏంట్రా? చేసుకునేదాన్ని అయితే ఎందుకు అన్నిసార్లు తప్పించుకోవడానికి ట్రై చేస్తాను? నేను నిన్నేమీ చచ్చిపోమనడం లేదు, ఏజేని పెళ్లి చేసుకోమంటున్నాను. దానివల్ల నీ చెల్లెలు ప్రాణాలతో ఉంటుంది. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను.